ఇరాన్కి ముందు నుయ్యి వెనక గొయ్యి. ప్రపంచం ముందు చాలా బిల్డప్ ఇచ్చింది. మా వెనకాల అంత ఉంది ఇంత ఉంది, మా జోలికి వస్తే ప్రపంచాన్నే భస్మీపట్లం చేయగలిగిన శక్తి ఉంది, ఏమైనా చేయగలమని చెప్పేసి. బట్ ఎంతన్నాడు అంతన్నాడో గంగరాజు పాటలాగా తయారైంది. ఫైనల్గా ఏమైంది? ఇజ్రాయెల్ కొడితే తిరిగి లేవలేకపోతుంది. ఏదో అప్పుడప్పుడు ఒక బాలిస్టిక్ మిస్సైల్ వేసి చంకలు గుద్దుకుంటోంది. అంతకుమించి ఏమీ చేయలేకపోతుంది. ఇజ్రాయెల్ వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని దెబ్బతీస్తే ఇమ్మీడియట్గా పునరుద్ధరించలేకపోయింది. ఇవాళకి కూడా అత్తారింటికి వచ్చినట్టు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు వస్తున్నాయి, బాంబులు ఎత్తనే పోతున్నాయి. ఆ తర్వాతన ఎక్కడో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఓ బిల్డింగ్ మీదకో లేకపోతే ఒక ఆఫీస్ మీదకో, ఆఫీస్ అది ఎక్కడికి వేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు, ఓ మిస్సైల్ ఓ బటన్ నొక్కుతున్నారు, అది వెళ్ళింది ఎక్కడో పడింది, అవో ఇజ్రాయెల్ వాళ్ళని మేము భయపెట్టేసాం వనికి ఇచ్చేసామని సొల్లి కబుర్లు చెప్పుకుని బ్రతుకుతున్నారు. అంటే యుద్ధ వ్యూహంలో పెద్ద వైఫల్యం. వాళ్ళ దగ్గర అవగాహన లేదు, కమాండ్ లేదు, ప్లానింగ్ లేదు. తీవ్రవాద దాడులు చేయించడం అయితే ప్లానింగ్ ఉంది, అంటే వెన్నుపోట్లు పొడవడంలో ప్లానింగ్ ఉంది, చాటు దెబ్బలు కొట్టడంలో సిద్ధహస్తులు, అలాంటి ప్లానింగుల్లో బాగుంది. ప్రత్యక్ష యుద్ధం వస్తే పనికి మాలిన సన్నాసులు అన్నటువంటి విషయం మొన్న పాకిస్తాన్ నిరూపించుకుంది, ఇప్పుడు ఇరాన్ నిరూపించుకుంది. ఉగ్రవాద దాడులు చేయమంటే పహల్గామ్లో, లేకపోతే అక్కడ ఇజ్రాయెల్ మీదకి చేయించేటటువంటి దరిద్రపు దాడులు చేయమంటే మాత్రం పనికొస్తారు. ప్రత్యక్షంగా రండిరే అంటే చూసుకుందాం రండిరే అంటే మాటలు గంభీరంగా ఉంటాయి, చేతలు వెదవలు అన్నటువంటి నిరూపించుకుంది. అలాగా ఓ పక్కన ఇజ్రాయెల్ సరదాగా వచ్చి దాడులు చేసిపోతుంటే అమెరికా వచ్చి ఏకంగా అణ్వస్త్ర స్థావరాలనే ధ్వంసం చేస్తుంటే కదలలేకపోయింది, మెదలలేకపోయింది. పైగా లేస్తే మనిషిని కాదని చెప్తుంది. ఓవరాల్గా ఇరాన్ డొల్లతనాన్ని అమెరికా ఇజ్రాయెల్ కలిపి ప్రపంచానికి చూపించినాయి.